హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో గోష్పాద క్షేత్రము పుష్కర ఘాట్ అండి. ఇది కొవ్వూరు ఘాట్ అండి. ఇది చూడండి, గోదావరి నది ఎంత ఉధృతంగా ఉందో. ఇక్కడ చాలా వాటర్ ఉన్నాయండి. ఇక్కడ మెట్లన్నీ కూడా మునిగిపోయాయి. వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉందండి. సౌండ్తో అంటే ప్రవాహ వేగం చాలా బాగా ఉందండి. వేగము ఎలా ఉందో మీరే చూడండి. ఫ్లో ఎక్కువగా ఉంది, సౌండ్ కూడా బాగుందండి. చూడండి అలలు ఎలా వస్తున్నాయో కెరటాల్లాగా. నిశ్చలంగా ఉండే గోదావరి కొద్దిగా ఎక్కువ ఉధృతంగా ప్రవహిస్తుందండి. చూడండి, వర్షాలకు ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉందండి. ఈ పుష్కర ఘాట్ కొవ్వూరులోదండి. చూడండి, ఇక్కడ అన్ని దేవత ఆలయాలు ఉన్నాయండి ఈ ఘాట్లో. చూడండి, చిన్న చిన్న గుడులతో పాటుగా పెద్ద పెద్ద ఆలయాలు కూడా ఉన్నాయండి. అందరి దేవతా విగ్రహాలు, అందరి దేవుళ్ళ ఆలయాలు ఉన్నాయండి. గోష్పాద క్షేత్రము శ్రీ గౌతమి స్నానఘట్టం అండి ఇది. చూడండి, పుష్కరాలు ఇక్కడ జరుగుతాయండి. పుష్కరాలప్పుడు ఈ ఘాట్ అసలు ఖాళీ అనేది ఉండదండి. ఇప్పుడు మనకి ఇట్లా ఖాళీగా కనిపిస్తుంది, కానీ కార్తీక మాసంలో కూడా ఈ ఘాట్ అసలు ఖాళీ ఉండదండి. ఎప్పుడు ఎనీ టైం భక్తులు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు ఈ ఘాట్లోకి. చూడండి, అన్ని దేవతా ఆలయాలు ఉన్నాయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, అయ్యప్ప స్వామి ఆలయము, రామాలయము, బాలా త్రిపుర సుందరి దేవి ఆలయము. చూడండి, శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి వారి దేవస్థానం. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం అన్నీ ఉన్నాయండి. సాయిబాబా వారి ఆలయము, నాగశిలలు, ఇవన్నీ కూడా ఈ క్షేత్రంలో ఉన్నాయండి. చూడండి, గోదావరి మాత ఆలయం కూడా ఉందండి ఇక్కడ. చూడండి, నా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా మరికొన్ని ఆలయాలు కనిపిస్తాయండి. చూపిస్తాను, చూతురు కానీ మీరు కూడా పదండి. ఇక్కడ మరికొన్ని నాగశిలలు ఉన్నాయండి. వరసిద్ధి వినాయకుడి ఆలయం ఉందండి. విజయదుర్గ భవాని ఆలయం ఉందండి. చూడండి, టోటల్గా ఒకసారి క్షేత్రం వ్యూ అన్నది మొత్తం. ఇక్కడ బోటు కూడా ఉంది చూడండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. ఇంకా చాలా గుడులు ఉన్నాయండి, ఆలయాలు. అవన్నీ మేము ఒక వీడియో చేసి చూపిస్తానండి. లోపలికి వెళ్ళి అందరి దేవుడి దర్శనాలను చూపిస్తానండి మీకు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.